Surface areas and volumes, exercise 11.3. Third question, the height of a cone is 15 centimeter and if its volume is 1570 centimeter cube, find the radius of the base అని చెప్పేసి అన్నారు. యూజ్ పై ఈక్వల్ టు 3.14. మరి ఏదైతే ఉందో మనకి పై అంటే మనకి ఇలా బ్రాకెట్ లో ఏమి ఇవ్వకపోతేనేమన్నా 22/7 అని చెప్పేసి తీసుకుంటాం. ఏమైనా పర్టికులర్ గా ఇచ్చినప్పుడు మాత్రం పై ఈక్వల్ టు 3.14 అని చెప్పేసి లేకపోతే వాడు ఏదైతే వాల్యూ ఇస్తారో ఆ వాల్యూ అన్నట్టు. Given that height of a cone h equal to 15 centimeters, అలాగే రేడియస్ ఆఫ్ ద బేస్ అనేది మనకు తెలియదు. రేడియస్ ఆఫ్ ద బేస్ ఆర్ ఈక్వల్ ఇది తెలియదు కాబట్టి క్వశ్చన్ మార్క్. మనకి ఇంకేమి ఇచ్చినాడు, వాల్యూమ్ ఆఫ్ ది కోన్ దట్ ఈస్ ఈక్వల్ టు 1570 సెంటీమీటర్ క్యూబ్. మా వాల్యూమ్ అంటే ఫార్ములా ఏంటి, 1/3 pi r square h that is equal to 1570. 1/3 into pi అంటే ఏమన్నా 3.14 into r అంటే తెలియదు r square into h అంటే ఎంత 15 that is equal to 1570. ఇక్కడ r square is equal to ఇక్కడ ఆల్రెడీ 1570 ఉందమ్మా ఆల్రెడీ ఇంటూ ఇక్కడ 1/3 అంటే 3 అవుతుంది. ఈ 3.14 15 కూడా అటువైపు వచ్చేస్తుంది అన్నట్టు. ఓకే మా చూడండి 1570 అటువైపు ఆల్రెడీ ఉంది. ఈ 3 అనేది ఇటువైపు ఆల్రెడీ డివైడెడ్ పోయింది కానీ అటువైపు వెళ్తే మల్టిప్లై అవుతుంది. డివైడెడ్ బై ఈ 3.14 అనేది ఆల్రెడీ ఇక్కడ మల్టిప్లై ఉంది కాబట్టి డివైడెడ్ బై అవుతుంది 15 అన్నట్టు. మరి దీన్ని మనం సింప్లిఫై చేసినట్టయితే మరి ఇది 5తో క్యాన్సిల్ అవుతుంది. 5 3s అన్నట్టు 5 3s are 15, 5 1s are 5, 5 4s are 20. మరి ఇక్కడ 3 క్యాన్సిల్ అయిపోయింది. మరి దట్ ఈస్ ఈక్వల్ టు 314/3.14. మరి 314 ఏం రాయొచ్చు, 3.14 into 100 అని రాయొచ్చు డివైడెడ్ బై 3.14. మరి 3.14 క్యాన్సిల్ అయిపోతే 100 సెంటీమీటర్స్ అవుతుంది అన్నమాట. ఇది కాస్త రేడియస్ ఆఫ్ ద బేస్ అంటే 100 సెంటీమీటర్. మరి మీకు ఏమైనా డౌట్ ఉందమ్మా, ఇది 314ని మనం 3.14 into 100 అని చెప్పేసి రాసుకోవచ్చు. లేకపోతే ఇంకోటి ఏంటంటే 3.14ని మనం రాయొచ్చు 314/100 అని రాయొచ్చు. ఆ 100 అనేది పైకి వెళ్తుంది. ఓకే మా నోట్ చేసుకో. ఓకే మా చూడండి మా సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ ఎక్సైజ్ 11.3 ఫోర్త్ క్వశ్చన్ అన్నట్టు. ఏమి ఇచ్చినారు, ఇఫ్ ద వాల్యూమ్ ఆఫ్ ఏ రైట్ సర్క్యులర్ కోన్ ఆఫ్ హైట్ 9 centimeter is 48 pi centimeter cube, find the diameter of its base అని చెప్పేసి అన్నారు. మా డయామీటర్ రావాలి అంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ రేడియస్ తెలియాలి. రేడియస్ తెలిస్తే దాన్ని మనం డబల్ చేసాం అనుకో we get the diameter of the base అన్నట్టు. సరే మా మనకి ఇచ్చినటువంటి ఏదైతే ఉందో దాన్ని మనం రాద్దాము. Given that height of the cone h equal to 9 centimeters, అలాగే వాల్యూమ్ ఆఫ్ ద కోన్ that is equal to 48 pi
సెంటీమీటర్ క్యూబ్. మా ఈ వాల్యూమ్ ఆఫ్ ది కోన్ అంటే ఫార్ములా ఏంటి? 1/3 పై r స్క్వేర్ h దట్ ఈస్ ఈక్వల్ టు 48 పై. మా ఇక్కడ పై అనేది క్యాన్సిల్ అయిపోయింది. 1/3 ఇంటూ r స్క్వేర్ అంటే తెలీదు, h అంటే 9 దట్ ఈస్ ఈక్వల్ టు 48. దట్ ఎంప్లాయిస్ మా 3 1s 3 3s అన్నట్టు r స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 48/3 అంటే r స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 16. అంటే దీని నుంచి r ఈక్వల్ టు ఏమవుతుంది? √16. అంటే √16 అంటే ఎంత? 4 సెంటీమీటర్స్ అన్నట్టు. అంటే therefore రేడియస్ ఆఫ్ ద బేస్ r ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్. మా ఇక్కడ ఏదైతే ఉందో రేడియస్ వచ్చిందంటే ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? డయామీటర్ కనుక్కుంటాం కదా. therefore the diameter of the base మా ఇది కాస్త మనకి 2r అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 2 into 4 దట్ ఈస్ ఈక్వల్ టు 8 సెంటీమీటర్స్ అవుతుందమ్మా. ఓకే అమ్మా, నోట్ చేసుకోండి. Please do like, share and subscribe Prakash Maths Academy YouTube channel. Bellu మర్చిపోవద్దు.